హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అండ్ వ్లాగ్స్. సమ్మర్ కదా, నేను బాగానే ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? సమ్మర్కి తగినట్టుగా హైడ్రేట్ అవుతున్నారా? అండ్ సమ్మర్ కోసం, కిడ్స్ కోసం అన్నీ కొంచెం యాక్టివిటీస్ అన్నీ ఫన్ ప్యాక్ చేసుకోవాలి. కిడ్స్ సమ్మర్ వెకేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో కొన్ని అఫోర్డబుల్ ఫైండ్స్ మీషోలో వెతుక్కొని యోదాకి సమ్మర్ రెడీ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇదేంటంటే మీషోలో నేను తీసుకున్న ర్యాండమ్ ఫైండ్స్లో అన్నీ ఉన్నాయి. యోదా కోసం కొన్ని, నా కోసం కొన్ని, ఇంటి కోసం కొన్ని తీసుకున్నాను. ఇది నో స్పిన్. దగ్గరలో మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి కదా, వెకేషన్లో అండ్ ఏమైనా ఫంక్షన్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది ట్రెడిషనల్ అటైర్లో అని చెప్పి యోదాకి నాకు ఉండాలని ఒక నో స్పిన్ తీసుకున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ది ధూప్ స్టిక్స్ అండి. ఇవి 200 పీసెస్. అండ్ ఆల్సో మంచి రివ్యూస్ ఉన్నాయి. అది వెతుక్కొని కొన్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, బాగానే ఉన్నాయి. ఇది వచ్చి ప్యాకెట్ ఆఫ్ ఎయిర్ డ్రై క్లే 12 కలర్స్. అండ్ ఆల్సో దాంతో క్రాఫ్ట్ చేసుకోవడానికి ఆ 3 టూల్స్లా ఉంటాయి. అవి హ్యాండ్స్తో చేసుకోవడానికి. ఎప్పటి నుంచో నార్మల్ క్లే కాకుండా ఎయిర్ డ్రై క్లే కావాలి, కొన్ని క్రాఫ్ట్స్ చేసుకుంటాను, సమ్మర్ హాలిడేస్లోనైనా కొన్ని మమ్మీ అని యోదా అడిగితే సరే అని ఇప్పుడు ఆర్డర్ చేసి ఉంచాను రెడీగా. సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందని యోదా వెయిటింగ్. అండ్ ఆల్సో ఇది తను ఇప్పటి వరకు ఒక వర్టికల్ పౌచ్ వాడుతుంది. సో ఇప్పుడు నాకు హారిజెంటల్గా పౌచ్ కావాలి, వర్టికల్ది అయితే అన్నీ పడేసి తీయాల్సి వస్తుంది అని తను ఎప్పటి నుంచో అంటే సరే ఇది కూడా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను అనమాట. బాగుంది, క్వాలిటీ అంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి తను పెయింట్లు అన్నీ వేస్తుంటుంది యూజువల్గా. నేను రోజంతా ఎలా చేసినా తనకు అవి ఇష్టమే, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. పెయింట్ వేసేటప్పుడు ఏంటంటే ఒక చిన్న పెయింట్ ప్లేట్ తెచ్చుకొని దాంట్లోనే పెయింట్ వేసి మళ్ళీ ఇంకో కలర్ కావాలన్నప్పుడు అది కడిగేసి వచ్చి అదంతా మెస్సీగా ఉందని సరే తను ఎంత వేస్తుందో మనకు తెలీదు, కొన్ని రోజులకి ఇలా తీసుకుందామని కలర్ ప్యాలెట్లో అది తీసుకున్నాను. ఒకేసారి 2-3 కలర్స్ మిక్స్ చేసి వాడుకొని తర్వాత మళ్ళీ మొత్తం తన క్రాఫ్ట్ తనకు బోర్ కొట్టేటప్పుడు ఇది వాష్ చేసి దాచి వచ్చాను. అండ్ ఇవన్నీ ఒకరోజు వచ్చాయి. ఇంకా మిగతా పార్సల్స్ నెక్స్ట్ డే వచ్చాయి. నెక్స్ట్ డే వచ్చినవి వేరే రోజు కట్ చేసి పార్సల్ ఓపెన్ చేసిన వీడియో ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి జ్యువెలరీ మేకింగ్ కిట్ అనమాట. తను ఫన్నీగా క్రియేటివిటీ అండ్ ఆల్సో తనకి క్రాఫ్ట్ అవన్నీ చాలా సరదా కదా. తనకు ఆల్రెడీ బర్త్డేకి ఒక జ్యువెలరీ మేకింగ్ కిట్ వచ్చింది. అది వాడేసి యూజ్ చేసేసి ఆ వైర్ అయిపోయింది అనమాట. ఆ వైర్ కావాలి అని చెప్పి సరే అలాగే కొంచెం కొత్త రకంగా బీడ్స్ అన్నీ కావాలని తను ఎప్పటి నుంచి అడుగుతుందని ఇలా ఆర్డర్ చేశాను. బట్ నేను ఆర్డర్ చేసింది పీస్ వేరేది వచ్చేసింది అనమాట. సరే ఇంకా ఇది రిటర్న్ పెడదామా ఉంచుదామా అనే డైలమాలో ఉన్నాను. అండ్ ఆల్సో తను ఏంటంటే ఈ టేప్ కూడా తనకి సరిపోదంటుంది. సో ఇంకేదైనా ఐటమ్ ఆర్డర్ పెట్టాలి, డబల్ టేప్ ఉన్నది, లేదంటే ఓన్లీ వైరే ఆర్డర్ పెట్టుకొని ఇవి ఇలా ఉంచేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ యోదా మోడ్ని బట్టి ఇది ఉంచుకోవాలా, రిటర్న్ చేసేయాలా. సింపుల్గా జస్ట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసి బ్రేస్లెట్స్ చేస్తారు అంటే మాత్రం బాగుంది ఇది. బట్ ఇలాంటి క్రాఫ్ట్స్ ఏవైనా సరే మోర్ దెన్ 6 years 7 years పిల్లలకే ఇవ్వాలి. లెస్ దెన్ 5 years పిల్లలకి ఇస్తే చాలా రిస్క్, నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ యోదాకి ఇంట్రెస్ట్, తను డే అంతా అదే చేసుకుంటూ టైంపాస్ చేస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చి సెట్ ఆఫ్ హ్యాండ్ టవల్స్, 4 హ్యాండ్ టవల్స్. నేను ముందు కూడా మీషోలో సెట్ ఆఫ్ 4 హ్యాండ్ టవల్స్ వేరే టైప్ ఆఫ్ కొనుక్కున్నాను, అవి చాలా బాగున్నాయి. ఈసారి మోడల్ మార్చుదామని ఈ మోడల్ తీసుకున్నాను. 4 చాలా బాగున్నాయి. కలర్స్ అన్నీ బ్రైట్ కలర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవచ్చు. కొంచెం డార్క్ కలర్స్ అంటే ఒక 1 week అయినా పర్లేదు. బ్రైట్ కలర్స్ ఏంటంటే మినిమం 3 daysకే మార్చేయాలి, అదొకటే డిసడ్వాంటేజ్. బట్ లుక్ వైజ్గా, క్వాలిటీ వైజ్గా, స్మూత్నెస్గా చాలా బాగున్నాయి. అండ్ ఇదే నా సమ్మర్కి గెట్ రెడీ అవుతున్న మీషో అఫోర్డబుల్ ఫైండ్స్ కలెక్షన్. ఇంకా చాలా ఆర్డర్ పెట్టాను, అవసరానికేలే, అనవసరంగా కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.